శివానంద భవానీ నంద స్వామీజీ గారికి, నవశక్తి పీఠాధిపతులు గారికి, అలాగే మన బాలశ్రేష్ఠ ప్రెసిడెంట్ గారికి నర్సరావుపేట, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి పూజ్య స్వామీజీల చేత హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం అనే కార్యక్రమం చేసాం. దాని ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అండ్ ఇంటెలెక్చువల్స్. దీనిపై న్యాయవాదులు వాళ్ళ సలహాలు సూచనలు స్వామీజీలకి పీఠాధిపతులకి ఇవ్వడానికి ఆ రోజు 14/9/2025 తుమ్మలపల్లి ఏర్పాటు చేశాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 150 బాలశిష్యుల నుంచి కూడా న్యాయవాదులందరినీ కలవడం జరిగింది. అందరూ కూడా దీనికి రావడానికి ఒప్పుకున్నారు. సుమారుగా ఇప్పటికీ 80 బాలశిష్యులు మీకు తెలుసాం. అందరు న్యాయవాదులు కూడా ఈ న్యాయవాదుల ఫోరంలో రిజిస్టర్ చేసుకుని ఆ రోజు తుమ్మలపల్లి సమాచారంలో కలవడానికి ఆ రోజు ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ పేరు మీద ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తాం. ముఖ్యంగా దీనిలో తెలియజేయాల్సిన అవసరం అంటే మన హిందూ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా అక్కడ ఆ దేవాలయాలకు సంబంధించి ఆస్తులు, ఆ దేవాలయాలకు సంబంధించి భూములు ఎవరైనా అన్యాక్రాంతం చేసినట్లయితే వాటన్నిటిని కూడా మనం ఈ వెబ్సైట్లో పొందుపరుస్తాం. దానికి సంబంధించి ప్రతి గ్రామంలోని, ప్రతి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బాలశిష్యులు ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా లోకల్లో అక్కడ ఉన్న పంతులు గారు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, వాళ్ళకి పూర్తి సహకారం అందజేస్తాం. ఈ మా తరపు నుంచి ఎక్కడైనా భూములు అన్యాక్రాంతులు అయినట్లయితే వాటి మీద అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కానీ, కన్సర్న్ కోర్టులో కూడా కేసులు ఫైల్ చేయించడానికి, అలాగే ఎండోమెంట్ బోర్డుకి సంబంధించి అక్కడ ఏదైనా కేసులు పెండింగ్లో ఉంటే వాటి పరిష్కారాలు కూడా మీకు తగ్గ సూచన చేస్తాం. దీనికి సంబంధించి రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదుల చోట ఈ ఫోరంని తయారు చేశాం. ఆ రోజు ఖచ్చితంగా ఈ నర్సరావుపేట న్యాయవాదులందరూ కూడా వచ్చి పాల్గొంటారని ఆశిస్తాను. నమస్కారం. పూజ్యశ్రీ శివస్వామీజీ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. శివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను సంవత్సరాల నుంచి ఎంతమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రథమమైన నమస్కారాన్ని ఆ గురుపరంలో తెలియపరుస్తూ, భారతదేశంలో ప్రధానంగా త్రిలింగ దేశంగా భాషలుతున్న మన తెలుగు రాష్ట్రాలలో, అందున మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయ ధర్మాదాయ శాఖ, ఆ శాఖ ఆవిర్భవించే సమయానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానిలో ముస్లింలు మా ప్రభుత్వంతో సంబంధం లేదు, మా ఆస్తులు మావే అంటూ వారు ఉద్యమించారు. క్రిస్టియన్స్ కూడా అలాగే ఉద్యమించారు. వారికి వారు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కానీ నిద్రపోతున్నది హిందూ సమాజం మాత్రమే. ఆ నిద్ర అప్పటి నుంచి ఇప్పటివరకు సాగుతూనే ఉన్నది. దానివలన దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వంలో ఒక శాఖ ఉద్భవించింది. మన జమీందారులు కానీ, రాజులు కానీ, మన పూర్వీకులైన పెద్దలు కానీ ఇచ్చిన స్థలాలు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ, దేవాలయాలు కానీ అన్నీ కూడా వాటి కింద వచ్చినాయి. ప్రభుత్వం వారు మిగతా డిపార్ట్మెంట్ వ్యవస్థలకి కూడా రెవెన్యూ నుంచి డబ్బు తీసి జీతవత్యాలు ఇస్తారు. కానీ ఈ శాఖలో మాత్రం మన డబ్బు నుంచే వారికి ఇస్తారు. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 30,000 దేవాలయాలకి పూజాధికారులు లేకుండా పోయినాయి. అలాగే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఉన్న భూములు సుమారుగా 4,09,000 ఎకరాలు. ఇక ఈ 50 సంవత్సరాల సమయంలో 1,00,000 ఎకరాలు మాయమైపోయింది.
ఏ రకంగా అయినా 1,00,000 ఎకరాలు. అది రాజకీయవేత్తలు కానివ్వండి, అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కైన విషయం కానివ్వండి, స్థానికంగా ఉన్న ప్రజలు వారు తమ గృహ నిర్మాణాల కోసం ఆక్రమించిన విషయాలు కానివ్వండి, ఏదైనా 1,00,000 ఎకరాలు ఇంచుమించుగా వాటిగా 1,00,000 కోట్లు ఉంటుంది. అదే 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయనుకోండి, మన హిందూ దేవాలయ తరపున ఏ గ్రామంలో అయినా సరే అర్థాలతో అర్చకులు ఉంటారా? ఉండాలండి. ఏ దేవాలయం అయినా సరే జీర్ణోద్ధార పరిస్థితిలో ఉంటుందా? ఉండదండి. ఏ దేవాలయంలో అయినా సరే పూజాదులు ఆగిపోతాయా? ఆగవండి. కానీ మన అందరి అలసత్వం వలన ఇది నా పని కాదు, నా చిన్న పంచకి శ్రీరామ రక్ష అంటూ ఒక గిరి తీసుకుని ఎవరికి వారు అలా ఉండిపోయేసరికి దేవాలయ ధర్మశాఖకు వచ్చాను. ఇప్పుడు మనం వారిని బతుకునాలకు పరిస్థితి వచ్చింది. మా దేవాలయ కొనుగోలు చేయాలి, మీరు పండిస్తారా అంటూ. ఇక రెండో విషయం, ఇక్కడ 100 తప్పులు చేసే ఇతర ధర్మాల వారికి ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో అన్ని ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి. కానీ గోవులాగా శాంతియుత వాతావరణం ఉండే హిందువులకు మాత్రం ఆ ఇబ్బందులు ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. పోనీ ఎవరైనా గొంతు పెకలించి ప్రశ్నిద్దామా అంటే ఎమటే రకరకాల కేసులు వచ్చేస్తాయి. హిందూ సంఘాల మీద, హిందూ మఠపీఠ ఆశ్రమాధిపతుల మీద, హిందువుల మీద అనే కేసులు వచ్చేస్తూ ఉంటాయి. పక్కవారు 5 కోట్ల మైకులతో గోల పెట్టినా దాని జోలికి ఎవరు వెళ్ళరు. దుర్మార్గంగా హిందువుల ఇళ్ళ దగ్గరికి వచ్చి మత ప్రచారం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం ప్రశ్నిస్తే వారిని కాకుండా ప్రశ్నించే వారిని అరెస్ట్ చేసే పరిస్థితులు అనేక చోట్ల ఎదురవుతున్నాయి. ఇవి ప్రభుత్వాలు మారినా మారకపోయినా హిందువులకు జరుగుతున్న ఈ దాడులు మాత్రం యథేచ్ఛగా ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఇటువంటి అనేక విషయాల మీద కూర్చుని విశ్లేషించుకున్నప్పుడు ధర్మానికి ప్రతినిధులుగా పూజ మఠపీఠ ఆశ్రమాధిపతులు, గురువులు, న్యాయానికి ప్రతినిధులుగా న్యాయవాదులు, ఈ ధర్మము న్యాయము రెండు కలిస్తే సమాజానికి ఒక హితాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక భద్రతా భావాన్ని ఇవ్వచ్చు అనే ఒక సదుద్దేశంతో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ది ఫోరం ఆఫ్ హిందూ లాయర్స్ అనే పేరుతో ముస్లిమ్స్కి వారి యొక్క లా సంబంధించిన యూనిటీ వారికి ఉంది. క్రిస్టియన్లు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇన్ని వేల మంది హిందూ న్యాయవాదులు ఉన్న ఒక వేదిక మీదకి రాకుండా ఎవరికి వారికి విడిగా ఉన్నాయి. కానీ రాష్ట్రం మొత్తం ఒక వేదిక మీద వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఎందుకంటే ఏ హిందువు కూడా ఇతర మతాలను కించపరచం, ఇతరుల మీద దాడి చేయం, ఇతరులను వ్యంగ్యంగా మాట్లాడడం. అటు నుంచి ఆ విషయం వస్తే ఎదుర్కోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. కాబట్టి అప్పుడే మనం ప్రశ్నిస్తాం, మాట్లాడతాం, గట్టిగా చురగా వేస్తాం. ఈ విషయాన్ని పరిణామం తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న 150 బార్ అసోసియేషన్లో ఉన్న అందరినీ కలిసి సెప్టెంబర్ 14వ తారీఖున అమరావతి రాజధాని విజయవాడ కేంద్రంగా తొమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మన పూజ స్వామీజీలతో న్యాయవాదుల ధర్మ సమ్మేళన కార్యక్రమం శ్రీకారం చుట్టబడింది. మరి మన నరసరావుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మానసి సుబ్బారావు గారిని విచ్చేసి ఉన్నారు. అనేక మంది న్యాయవాదులు కూడా విచ్చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క నరసరావుపేట నుంచి ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా శుభ ఆహ్వానాన్ని, అంటే
భక్తులతోనో శిష్యులతోనో పంపించకుండా మేమే స్వయంగా వచ్చి ఆహ్వానం పలకాలి, ఇక్కడ పరస్పర సహకారం అవసరం అనే విషయంలో ఈ రోజున రావడం జరిగింది. పరమ పూజ్య రాధా మనోహర్ దాస్ గారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి కొంత ప్రాంతం వారి పర్యటన చేశారు. తర్వాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి కొంత ప్రాంతం, మరి కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు నేను ప్రయాణం చేస్తుడానికి సిద్ధం చేశారు. ఇక పరమ పూజ్య భవానీ శంకరానంద స్వామి వారు గత 2 రోజుల బట్టి వారు పర్యటన చేస్తున్నారు. పరమ పూజ్య వీరదానంద స్వామి వారు రాయలసీమ కొన్ని ప్రాంతాలు పర్యటిస్తున్నారు. అలాగే పరమ పూజ్య స్వస్వరూపానంద స్వామి వారు రేపు తిరుపతి, చిత్తూరులో కార్యక్రమం ప్రారంభిస్తూ 5వ తారీఖున చిత్తూరులో ప్రెస్ మీట్తో అక్కడ ముగింపు కార్యక్రమం పలుకుతున్నాం. కాబట్టి నరసింహరావుపేటలో ఉన్న న్యాయవాదులు ఇక్కడ ఉన్న బాలకృష్ణ కాకుండా చుట్టుపక్కల ఏమేమి బాలకృష్ణ ఉన్నాయో వారికి కూడా ఒక సందేశాన్ని ఇవ్వండి, ఒక పాంప్లెట్ ఇవ్వండి. వెనకాల అక్కడ వివరణ ఇచ్చారు. ఒక న్యాయవాది తలుచుకుంటే ఏ విధమైన పనులు చేయవచ్చు అన్న కొంత ఉదాహరణ ఇస్తూ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ కరపత్రాలు ఇవ్వబడతాయి. అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా ఇవ్వబడతాయి. అవి నలుగురు చూసే ప్రాంతంలో వాటిని అంటించుకుని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఇప్పుడు నేను ఈ నెల 18వ తారీఖున మీ నరసరావుపేట కోర్టుని ఆదరవాలి. ఈ నెల 18న ఒకసారి వచ్చేదాను. 18న ఆదరవాలి. దేనికి? కోటల మఠం మీద సినిమా మసీదు పెట్టారు. మేము ఉద్యోగం చేసే తీసాం, కాబట్టి తీసి అవడం పారేసాం. దానికి పోలీసులు పెట్టిన కేసు. అయినా మీ రాజకీయాలు ఇంట్లో చూసుకోగలరు, మా దేవుడు ఎందుకండి? ఒక పక్కన సిలువ మసీదు పెట్టచ్చారు అసలు. అప్పుడు మేము ఒకటే పిలిపించాం, అయ్యా పెద్ద ఆయన నీకు అంత ముచ్చటగా ఉంటే నీ ఆడపిల్లని తీసుకెళ్ళి వాళ్ళకి పెళ్లి చేసుకో. ఇంకా ముచ్చట ఎక్కువైతే స్థలాల్లో పెద్ద సిలువ వేసుకో. మాకు అవసరం. మా రోజుకి వస్తే మాత్రం ఈకు పగిలిపోద్ది. మొహమాటలని చెప్పి ఈకు పగిలిపోద్ది. ప్రజలు తన్నే రోజు వస్తుంది దగ్గరలోనే అని చెప్పాం. అదంతా కూడా ఇది శివభక్తుల కంటే కదా, ప్రకృతి కూడా మాట్లాడుతుంది అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. అందుకే ధర్మో రక్షతి రక్షిత అనే నినాదంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ న్యాయవంతంతో ఏకతాటి మీదకు వచ్చి పరస్పరం సూచన సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలి. మన పుష్పగిరి సంస్థానం భూమి 15 ఎకరాల నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ఉంది. తెలుసా మీకు? తెలుసు కదండి. ఎవరికాళ్ళు ఆక్రమించుకున్నారు, బిల్డింగ్లు కట్టేశారు. ఆ తర్వాత పరిష్కార మార్గంలోకి వచ్చి ఇలా పరిష్కారం చేసుకుని మధ్యవర్తులు అలా తినగా మా స్వామివారికి 2 బొట్లు మిగిలినాయి. ఇలా సినిమాలో చూపించాము. అలా ఐస్పెట్ అలా 2 బొట్లు మిగులుతాయి కదా, మా స్వామి గారు 2 బొట్లు మిగిలినాయి. ఈ విధంగా ఆ దేవాలయ ఆస్తులే కాకుండా వీళ్ళు మఠపేట ఆశ్రమాల ఆస్తులు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటన్నిటితో పనిచేయడానికి ఈ గౌరవ ఆఫ్ హిందూ లాయర్స్ యొక్క సూత్ర సహాయంతో ముందుకు సాగుతా ఉంటున్నాం. మీరందరూ కూడా ఈ మహత్తరమైన కార్యక్రమానికి మీ విలువైన సమయాన్ని సూచనని ఇవ్వాలని శుభ ఆహ్వానం శుభోదయాలు. పూజ్యులు శ్రీ స్వామిజీ గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మా నరసరావుపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జేవి సుబ్బారావు గారు పూలని న్యాయదేవ పట్టణానికి వేస్తూ 2 చిరు సందేశాలు ఇవ్వాల్సిందిగా
అట్లాంటిది ఆయన అయినప్పటికీ ఆయన ఇప్పటికి కూడా హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తారంట. ఆ ధర్మంలో మనల్ని మాతో పాల్గొంచుకోవడానికి అడగటం మన అదృష్టం. గ్యారంటీగా ఆయన చేసే ఈ యజ్ఞానికి గ్యారంటీగా మనం కూడా సహాయం చేస్తామని మనలో తరపు నేను ఆయన మాటిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఆయన సందేశం ఇచ్చిన దానికి మనం ఎంతో ధైర్యం. ఆయన శిష్యుడికేలో గ్యారంటీగా హిందూ ధర్మం కోసం నర్సరావు కాలేజేషన్ కల్పించి మనం ఎవరైతే ఆదాయమో మనం గ్యారంటీగా 14వ తారీఖు వెళ్దాము, ఈ విజయవంతం చేద్దాము. మనం ఏం చేయగలిగితే స్వామీజీ గారి కోసం అంత హిందూయిజం కోసం చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీకి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ముగిస్తున్నాను. శివస్వామి గారికి, భవానీ శంకర స్వామి గారికి, కుమార అసోసియేషన్ అధ్యక్షుడు, ఇతర సభకు అందరికీ కూడా నమస్కారం. సాధారణ ఉదయం మనం లేవగానే నిద్ర నుంచి లేవగానే ఒక సైలెంట్ లాగా మసీదు నుంచి నమాజ్ వస్తుంది. దాంతో నిద్ర లేవాల్సి వస్తుంది. ఎక్కడైనా రామ సంకీర్తనం లేకపోతే ఇంకో భక్తి గీతం వస్తుందంటే అవకాశం కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ అనేటువంటి ఒక హిందూ సమాజం మైనారిటీగా ఇదే దేశంలో, హిందూ దేశం అని చెప్పుకున్నటువంటి భారతదేశంలో ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం ఏమిటి? నేను ప్రప్రథమంగా స్వామి వారికి వీళ్ళందరికీ చెప్పుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని ఆహ్వానించద్దు, ఆదేశించండి. ఇది ఆహ్వానం కాదు, మనందరి బాధ్యత, వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ హిందూ సమాజంలో ప్రధాన రుగ్మత ఏంటంటే టాలరెన్స్, అన్నెసెసరీ టాలరెన్స్. అంటే దాన్ని భరించడం, లిమిట్లెస్ భరించడం. హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, ముందరికి రాము. మిగతా వాళ్ళందరూ చేస్తే, వాళ్ళని గౌరవిస్తే, ఒక రంజాన్ పండుగ రోజు లేకపోతే క్రిస్మస్ రోజున, క్రిస్మస్ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళకి కావలసిన విధులు ఏర్పాటు చేస్తే, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి చేస్తే మనం సెక్యులర్గా ఈ దేశంలో చలామణి, అది మనకు గౌరవం. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, రాజకీయ నాయకులు కూడా చాలా గొప్ప షైటర్ అయిపోయారు. దీంట్లో మనం ఏం చేయాలి? మన పూర్వీకులు, రాజులు, పెద్దలు చెప్పినట్టుగా అనేక రకాల లక్షల ఎకరాల వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల్ని, హిందూ సమాజం కోసం, దేవాలయాల కోసం ఇచ్చినటువంటి ఆస్తుల్ని గవర్నమెంట్ వేరే పర్పస్ కోసం వినియోగిస్తుంది. మన ఆస్తులు, మనం ఇచ్చినటువంటి ఆస్తులు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పర్పస్లో ఇచ్చినటువంటి ఆస్తులకి వేరే రకంగా కన్వర్ట్ చేసి ఇతర మతస్థులు కూడా కేటాయిస్తూ ఆ ఆస్తుల మీద ఉన్నటువంటి ఆదాయాన్ని వాళ్ళకి పంచిపెట్టడం కాదు. ఇచ్చినటువంటి వాడి మనసు ఏమిటి? ఏ ఉద్దేశంతో అతను ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో వినియోగించబడుతుంది? మరి ఈ యాక్ట్ ఈరోజు రాలేదు, ఎప్పుడో వచ్చింది ఎండోమెంట్ యాక్ట్. ఎవరు క్వశ్చన్ చేసిన వాళ్ళు లేడు, అడిగిన వాడు లేడు. దరిద్రమైనటువంటి ఒక దుర్మార్గపు విషయం ఏమిటంటే, ఆ యాక్ట్ని క్వశ్చన్ చేయాలంటే మనకు అసలు జ్యూరిస్డిక్షన్ లేదు. ట్రిబ్యునల్కి పోయి చెప్పుకోవాలి. యాక్ట్లు 87 ప్రకారం బాలైపోయింది, మనం వెళ్ళి కోర్టులో ఎటువంటి కేసు వేయడానికి కూడా మనకు అధికారం లేదు. అలాంటి దుస్థితిలో ఉంటే మనం ఈరోజు మరి న్యాయవాదులు ఉన్నారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి నసరావుపేట లాంటి కోర్టు దాకా ఉన్నారు. వీళ్ళందరూ ఏం పోరాటం చేశారు అంటే, మనం చాలా నిర్లిప్తంగా ఉన్నాం. సమాజాన్ని కదిలించాల్సిన బాధ్యత ఉన్నటువంటి న్యాయవాదులు నాకెందుకులే, నా ప్రాక్టీస్ నాకు జరుగుతుంది, నా డబ్బులు నాకు వస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో వెనకబడి మనం ఇలాంటి విషయాలను ఎంత పరిగణలో తీసుకుపోతే మన సమాజం ఏమవుతుంది? మీరు సంపాదించిన ఆస్తుల్ని దాచిపెట్టుకునేటువంటి ధైర్యం మీ పిల్లలకు వస్తుందా, ఉంటుందా, ఉండదా కొంచెం ఆలోచించండి. పరిరక్షణ లేదు. ఎప్పుడైతే ధైర్యం నశిస్తుందో, సమాజంలో యూనిటీ ఎప్పుడైతే లేదు, సహకారం లేదు, అందరూ కలిసి ముందరికి రారు, మీరు ఖచ్చితంగా సమాజంలో వెనబడిపోతారు. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు, మీ ఆస్తులను రక్షించుకోలేరు, మీ మాన ప్రాణాలను రక్షించుకోలేరు. అలా చాలా దేశాలు
గమనిస్తుండండి. మన నసరాపేట లాంటి చిన్న పట్టణంలో జరిగేటువంటి ఒక మార్పు గమనిస్తున్నట్టు చాలా మతాలు పూర్తి మతస్థులుగా మారుతున్నారు. గమనించండి. లేదు 5 సంవత్సరాల క్రితం లేదు, తప్పంటారు. గుట్టు పెట్టుకోవడానికి మనకు అవమానం పడుతున్నాం. వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళ మతాన్ని ఆరాధించుకుంటున్నారు. ఎలా మతం స్ప్రెడ్ అవుతూ దేశంలో వెళ్తుంది. వెళ్ళొచ్చు. ఈ మతాన్ని నువ్వు గౌరవించుకుంటే తప్పు కాదు. మతం అడ్డం పెట్టుకొని ఈ దేశాన్ని అస్థిరపరిస్తే చాలా నేరం. నువ్వు ఏ మతం ఆరాధించు, భారతదేశానికి భక్తుడిగా ఉంటూ పేట్రియాట్గా బతుకు. అది లేదు. మతాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని ఒక కథావికలంగా ఎంతో డివైడ్ చేసి దేశాన్ని నాశనం చేసే స్థితిలో పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో కళ్ళు మూసుకొని మనం బతకడం అనేది అంతకంటే దుర్మార్గం లేదు. ఈరోజు మీకు బాగానే ఉంటుంది, 3 పూట్ల అన్నం దొరుకుతుంది, వెళ్ళడానికి కారు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. తల్లి లాక్కుంటే పరిస్థితి ఎట్లా ఆలోచించారు. ఈరోజు చక్కగా ఉంది పరిస్థితి. రేపు పరిస్థితి ఏమిటి? ఆస్తులు దేవాలయానికి ఉన్న ఆస్తులే కాపాడుకోలేవు పిలుచుతాం. రేపు మన సొంత ఆస్తులు కూడా మనం కాపాడుకోలేము. ఆ స్థితి ఖచ్చితంగా వస్తుంది. కనుక మీ మతాన్ని గౌరవించడానికి, మీ దేశాన్ని ప్రేమించడానికి, మీ కాదు మన దేశాన్ని ప్రేమించడానికి అవమానపడాల్సిన అవసరం లేదు, గర్వపడాల్సిన అవసరం. ఎప్పుడైతే అలా దేశాన్ని గౌరవించడానికి, దేశాన్ని ప్రేమించడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి మనం వెనకడుగు వేస్తామో ఈ దేశం ఉండదు, అస్థిరత్వం పాలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకా దుబాయ్ లాంటి కంట్రీస్లో నమాజ్ పొద్దునే ఇంత డెసిమల్స్లో చూడడానికి బ్యాన్ ఉంది. భారతదేశంలో లేదు. భారతదేశంలో ఎవరు క్వశ్చన్ చేయలేదు ఈ యాక్ట్ని. మనం డిస్టర్బ్ అవుతాం, ఉసుగ్గా అనిపిస్తుంది, కానీ మనం క్వశ్చన్ చేయలేదు. అంటే భయం. క్వశ్చన్ చేయాలంటే భయం. ఎందుకంటే మనం తీసుకెళ్ళి వీడు ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని ఒక ట్యాగ్ అంటిస్తారనేటువంటి భయం. తప్పేంటి? ఈ మతంలో నేను పుట్టాను, నా దేవుడిని నేను కూర్చుకున్నాను, రాజ్యాంగం నాకు ఆ హక్కునిచ్చింది, నేను నా దేవుడిని పూజ చేసుకుంటే తప్పేంటి? నా ఓటు నేను పెట్టుకుంటే తప్పేంటి? వినాయకుడిని నేను పూజ చేసుకుంటే తప్పేంటి? దీనికి జరిగే నష్టం ఏంటి? వినాయకుడు గుళ్ళకు పర్మిషన్ కావాలా? కరెంటు పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా? రాముడికి పందులు వేయడానికి పర్మిషన్ కావాలా? రోడ్ల మీద బైఠాయించి రోడ్లను బ్లాక్ చేసేటువంటి క్రిస్మస్ రోజున, లేకపోతే నమాజ్ చేయనటువంటి ఒక రంజాన్ రోజున దానికి ఎవరు అడ్డుకునే ధైర్యం పోలీసులకి లేదు, రాజకీయ నాయకులకు లేదు. మన కళ్ళ ముందు చూస్తుంటాం. మనం ఎప్పుడు క్వశ్చన్ చేసాం? ఇలాగా కంటిన్యూ అయితే, ఇలాంటి పరిస్థితిని మనం అనుమతిస్తుంటే భవిష్యత్తు ఏంటి? పిల్లలు మతం మారాలా? పిల్లలు మతం మారాలా? జిన్నా లాంటి వాడు మన సంస్కృతి గౌరవించినట్టు కనుక దీన్ని విడనాడకుండా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో ఆ కార్యక్రమానికి మనం అందరం కూడా వెళ్ళి దాన్ని జయప్రదం చేసి మనం గౌరవించుకున్నాం. మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. తప్పకుండా నిర్వర్తించి మా యొక్క వంతు సహకారాన్ని హిందూ మత ధర్మ ప్రచారానికి, అలాగే హిందూ మతాన్ని నిలబెట్టడానికి మా వంతు కృషి చేస్తామని మీకు మా తరఫున హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. ఈ మహాయజ్ఞంలో అయితే మాత్రం ఏదైనా అవకాశం ఉంటే మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. యాజ్ అన్ అడ్వకేట్స్గా, అలాగే ధర్మానికి కట్టుబడే వ్యక్తులుగా మీ అందరికీ మా సహకారం అందిస్తామని ఈ ఫోరం ఏర్పాటులో కూడా మా అందరి పాత్రల కోసం మీరు ఇన్విటేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు 3 న్యాయవాదులు మాట్లాడారు. మొదటి వారు అనిల్ కుమార్ గారు, మాన్యశ్రీ అనిల్ కుమార్ గారు దేశం యొక్క స్థితిగతులు, వారి గురించి ఏ విధంగా వారు ఉన్నారో తెలియపరిచారు. రెండవ మాన్యశ్రీ నాగేశ్వర గారు ఈ అస్పృశ్యత అంటరానితనం వల్ల కొంత ఇలా జరిగిందేమో అయి ఉండవచ్చు అన్నట్టుగా వారు సాధించారు. ఇప్పుడు మాతృ స్వరూపురాలు ఉదయశ్రీ గారు, ఆ తల్లి ఏ విధంగా ఈ దశమ భాగాలు ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఏ విధంగా వాళ్ళు మతాన్ని మార్చుకుంటూ వస్తున్నారు అని గురించి, ఈ 3 గురించి ఎక్కువసేపు మనకి చిన్నగా చెప్పేస్తారు.
ఈ మూడింటి వలన ఒక్క విషయంతోనే నేను చెప్తాను. మనకి ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో మనం ఇంట్లో జరిగే పూజ అప్పుడు చెప్పుకునే సంకల్పంలో నాభిస్థానమైన శ్రీశైలం తలుచుకుంటాం, శ్రీశైలాన్ని తలుచుకుంటాం. శ్రీశైల పరిసర ప్రాంతాల్లో శూన్యమండలం విపరీతంగా క్రైస్తవ మత ప్రచారం ఉంది. ఒకసారి అక్కడ ఒక మాస్టర్ గారు 55 ఇల్లులు కట్టేసి నిర్మాణం చేసి, మీరు మీలో ఇంట్లో ఉన్న దేవుడి పటాలను బయట వేసి నేను ఒక చెక్క మొక్క ఇస్తాను శిలువ రూపంలో, ఆ చెక్క మొక్క పట్టుకొని ఎవరి ఇంట్లోకి వెళ్తారో వాళ్ళ ఇంటి దాకా ఇచ్చేస్తారు అనేసి వాళ్ళకి ఒక ఆశలు చూపించారు. సరే, అక్కడ ఉన్న చెంచులంతా కూడా మమ్మల్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు కదా, ఎవరు వస్తారు ఏదైతే మనకేంటే అని దానికి పూనుకున్నప్పుడు నేను చెలవ శ్రీశైలం పిలిపించి డోనానికి శ్రీశైలం వరకు 3 రోజులు మహాపాదయాత్ర చేశాను. క్షేత్రం నుంచి 1100 మందితో నేను బయలుదేరాను. రాష్ట్రం నుంచి సుమారుగా 3800 మంది డోనా చేరుతున్నారు. మొత్తం అక్కడ మా కాపలా ఉన్న 100 మంది పోలీసులు కలిపితే 5000 మంది అయ్యారు. 5000 మంది యాత్ర చేశారు. శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెంచుకూడని కూడా 3గా విడగొట్టి ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చాము. ఆ రోజు అక్కడ వారితో ఆడాము, పాడాము, కలిసి భోజనం చేశాము. అలా చేసిన తర్వాత 400 కుటుంబాలని క్రిస్టియన్ మతం నుంచి పునరాంధ్ర హిందూ ధర్మం తీసుకొచ్చాము. ఆ తర్వాత శ్రీశైలంలో కొత్తగా నూతనంగా షాప్స్ పెట్టి అవి పాటలు టెండర్ పిలిచారు. 35 మంది ముస్లిమ్స్ వేరే వాళ్ళ బినామీ పేర్లతో ఆ పాటలో పాల్గొన్నారు. ఆ విషయం తెలిసి నేను శ్రీశైలం వెళ్ళి అప్పుడున్న ఎన్ఎం మినిస్టర్ గారికి ఫోన్ చేసి నేను వచ్చున్నాను, నాకు పరిష్కారం కావాలనగానే ఆయన ఈవో గారు చేసినట్టున్నారు. ఈవో గారు నేను సూర్య పరిసత్రంలో దిగాను. శంకుస్థాపన ఏం చేశాను, ఓపెనింగ్ చేశాను. అమ్మలేదు సూర్యపల్లి సత్రం అక్కడ దిగాను. ఇంకా ఈవో గారు మొత్తం ఫైల్ తీసుకుని వచ్చి నాకు ఇక్కడికి వచ్చారు. స్వామికి ఇది కూడా అంతా మీకు ఖచ్చితంగా చేశాను, ఎక్కడ లేదండి అన్నారు. నేను నా ఫోన్ తీసి ఒక వాట్సాప్లో ఒక వీడియో వాళ్ళకి చూపించాను. అక్కడ ఉన్న వ్యక్తి ద్వారా 20 లక్షల రూపాయలు ఈవో గారు లంచం తీసుకుంటూ ఆమె ఎలా యాక్సెప్ట్ చూపించగా తన వచ్చుకున్నాడు. ఎన్ఎండిసి గారు ఫోన్ చేసి ఇతను సస్పెండ్ చేసేయండి, ఇంకో ఈవో అపాయింట్ చేయాలి. అమ్మో ఎలా అవుతుందన్నారు. అవ్వకపోతే నీ మినిస్ట్రీ పోతుంది, నేను ఇక్కడే కూర్చుంటా. నేను కదా నువ్వు మినిస్ట్రీ పోగొట్టుకుంటా, ఇది సస్పెండ్ చేస్తావు. అరగంట సమయం అన్నారు. నేను టీవీ ఆన్ చేస్తున్నా, కింద స్టోరీకి వస్తారు కదా, ఆ స్టోరీకి వచ్చేయాలి. శ్రీశైలం ఈవో సస్పెండ్ చేస్తున్నాం, కొత్త ఈవోని అపాయింట్ చేశామని. అరగంట పని పూర్తి అయిపోయింది, కొత్త ఈవోని అపాయింట్ చేసి సస్పెండ్ చేసి. ఇది రెండో పని. ఇక మూడో విషయం, తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు ఎలా నవరాత్రులు వస్తున్నాయి కదా, నవరాత్రులు వచ్చాయి. నేను వెళ్ళాను. స్థానిక డిఎస్పీ గారు నేను కలిసి అమ్మవారి పలకి మోసాం. పక్కన ఈవో గారు కూడా ఉన్నారు. బయటకు వచ్చాము. రాగానే ఈవో గారు నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈవో గారు చెప్పారు, ఏమండి ఈ టీంని పలానా ప్రాంతం తీసుకొచ్చాం, 1,00,000 ఈ టీంని అక్కడికి తీసుకొచ్చాం, 80,000 60,000 చెప్తున్నారు. అంతా విని అయ్యా రామారావు గారు ఈవో రామారావు గారు అంతా బాగానే ఉంది కదండి, ఇవాళ పాపం మీరు వచ్చి ఈవో వచ్చి పెద్దలను ఎలా ఇస్తున్నారు. నేను రాగానే నాకు కొనొక సోత పలిగాను. మన ఇద్దరు సంగతి భలే ఉందండి చిత్రంగా. కానీ అసలు మల్లన్న స్వామిని మొట్టమొదటిగా నువ్వు నేను లేనప్పుడు చూసిన వాళ్ళు ఎవరండి? చెంచులు కదా. ఆ చెంచు నుంచి పెట్టచ్చు కదండి, ఇవన్నీ మనకి ఎందుకండి అనగానే మంచి విషయం చెప్పారు స్వామి అని మనసు రోజు చెంచు నుంచి నాకు పడేసారు. అడప్పుడు ఆగిపించారు. మూడో విషయం. ఇక నాలుగోది, ఈవో గారు ఒకప్పుడు 200 రూపాయలు 500 రూపాయల అభిషేకం జరిగేది, ఇప్పుడు 5,000 చేశారు. నేను పక్కన ఇంకో సున్నా కూడా పెడతాను, మీకు అవసరమైతే. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఆదరైన 250 చెంచు కుటుంబాలు ఉన్నాయండి. వీళ్ళందరినీ లోపల తీసుకెళ్ళిపోయి స్వామివారికి శివలింగాన్ని తమ శిరస్సును ఆనందించాలి. పరిశీలన ఎవరు ఒక్కరి టికెట్ తీసుకోం. రెండవది, అమ్మవారి అమ్ముకుంటారు
కాదు, మా ఇంటి ఆడవలసిన వీళ్ళు వాళ్ళందరికీ ఆ చీరలు ఇమ్మన్నాను. ఎమ్మట అవన్నీ కూడా పూర్తి చేశారు. ఇంతలో డిసెంబర్ 25 వస్తుంది, క్రిస్మస్. 24న నాకు ఫోన్ వచ్చింది. అక్కడ ఉన్న నుంచి అందరినీ కూడా సున్నిపేటలో చర్చి గారు మాస్టర్ గారు బెదిరిస్తున్నారు, మీరు రాకపోతే కుదరదని. వాళ్ళు ఫోన్ చేశారు, ఈవో గారు ఫోన్ చేశారు. ఈవో గారు ఇప్పుడు అనిల్ గారు కదా, నాగేశ్వర గారు, నాగేశ్వర గారు నాకు సమాధానం దీంట్లో వస్తుంది. మీ అందరికీ దీంట్లో సమాధానం దొరుకుతుంది, దాంట్లో వస్తుంది. ఈవో గారు సోమవారం వెండి పలక ఉందండి, సోమవారం ఉత్సవమూర్తులున్నాయిగా, ఎందుకు లేవండి, వాటిని బయట తీసుకొస్తారా, తీసుకురా కదండి. మీకు ఇచ్చే డబ్బులు ఒక బ్రాహ్మణ గాను, వైశ్యుడు గాను, క్షత్రియుడు గాను, ఒక యాదవ గారు ఇస్తున్నారా ఏంటి? అందరూ వేసే డబ్బులే కదా మీరు తీసుకునే జీతాలు. స్వామి ఎందుకు బయట రావాలి, రాకపోతే ఇంకా చెప్పండి, నేను వచ్చేది చేస్తాను. అమ్మ ఉండండి, మా ప్రధాన అర్చకులు కలుపుకుంటా అన్నారు. ప్రధాన అర్చకులు తప్పిస్తే ఇంతవరకు అలా వెళ్ళలేదు. కానీ శివస్వామి వారికి ధర్మకార్యం తెలుసు కాబట్టి వారి మాట వింటాం ఈసారి కానీ ప్రధాన అర్చక స్వామి అన్నారు. అంటే బ్రాహ్మణోత్తమంలో మార్పు వచ్చిందా లేదా? ఈ దేశము బ్రాహ్మణులు అంటే ఒక కన్ను, దైవము, జ్ఞానం. భగవంతుడి రూపంలో మాట్లాడేది బ్రాహ్మణోత్తములే. రెండో కన్ను వైశ్యుడు, వారు ధర్మము, ధనము ఇవ్వాలి. అసలైన మూడో కన్ను అండి, మూడో కన్ను ఇదే సత్యము, ఇదే పరిపాలన చేయాలి. మిగతా వర్గాలను పరిపాలన చేయాలి, బ్రాహ్మణులు జ్ఞానాన్ని ఇవ్వాలి, వైశ్యులు ధనాన్ని ఖర్చు పెట్టాలి, మిగతా సామ్రాజ్యం, మిగతా అందరూ రాజ్యాన్ని పరిపాలన చేయాలి. ఈ మూడు సక్రమంగా ఉంటే కులాలు గుంపులు ఎక్కడన్నా లేవు కదా అని ఆ విషయాన్ని వాళ్ళు తెలియపరిచా. వాళ్ళు ముందుకు వచ్చారు. అప్పుడు యువకులతో మాట్లాడి సోమవారి పల్లకీలో అమ్మవారిని పెట్టుకుని మేళతాళాలతో మంగళవాయిలతో ఊరేగింపుగా ఆ పల్లెకి వెళ్ళాలి. అక్కడ ఒక్కరు కూడా సున్నిపెంట గ్రంథానికి వెళ్ళలేదు. స్టేజ్ వేసేయండి, అడ్డంగా రోడ్లు కట్టేయండి, శివ కళ్యాణం చేయమన్నా. డిసెంబర్ 25 అక్కడ శివ కళ్యాణం చేసి ఒక్కరిని కూడా పంపించడానికి అవకాశం లేదు. ఏమండి, నాకన్నా ముందు పుట్టిన జగద్గురులు చాలా మంది ఉన్నారు. వారి ఆశీర్వాదం నాకు లభించినా లేదా? సమాజం నుంచి ఆశీర్వాదం లభించినా లేదా? చిన్న బుద్ధి అండి, ఒక మంచి బుద్ధి, గొప్ప బుద్ధి అక్కడ చిన్న మంచి బుద్ధిని మనం ఏర్పాటు చేసుకుంటే సమాజం సిద్ధంగా ఉందని చేయడానికి. కానీ చేసేవాళ్ళు నిక్కచ్చితంగా కావాలి, నిక్కచ్చితంగా కావాలి. ఈ ఉంటే కనుక ఆ దేశము, ఆ జాతి ఖచ్చితంగా వర్ధిల్లుతుందండి. ఈ రోజున మీరు అన్న ప్రశ్నలు అండి, మాకు కూడా బాధ్యత పాత్ర ఉందండి. ఎందుకంటే వాడు అమ్మ చెప్పినట్టుగా వాడు ఉప్పిస్తాను, బెల్లం ఇస్తాను, పండిస్తాను, నూనె ఇస్తాను, నిత్యం చేపెడతాను, పాపాలు పొద్దున పాపాలు చేసుకుని వాడు తిరుగుతున్నాడు. మేము బంగారు సింహాసనం, వెండి సింహాసనం కూర్చొని నేను రాము, మీరే రండి, మీ ఆస్తులు మాకు ఇచ్చేటట్టు మా అనిలా వారు. అందుకని మార్పు అనేది మనపేట ఆశీర్వాదంలో మా కంపెనీలో కూడా చాలా వచ్చింది. అదే వ్యవస్థ లేదండి. జగద్గురు యొక్క ఆశీర్వాదం పుష్కలంగా ఈ వ్యవస్థకు ఉన్నది, దీనికి కూడా ఉంది వారి ఆశీర్వాదం. ఇక్కడ చిన్న చిన్న భేద అభిప్రాయాలు అంటే మనం పరస్పరంగా కూర్చొని చర్చేసుకుని వాటి రూపంగా కుల, జాతి, లింగ, వర్ణ, వర్గ, వయోభేదానికి స్వస్తి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముత్తైదులు, వితంతులు, పండితులు, పాపలు స్వస్తి. ముందు మనందరం మానవత్వాన్ని కలగజేసుకుందాం, ఆ తర్వాత దైవత్వం కోసం అడుగు వేద్దాం. మనంతా హిందువులం, ధర్మ బంధువులం, దేశం కోసం, ధర్మం కోసం, మేము సైతం సమాజ హితం కోసం అంటూ ముందుకు సాగాలని. దీని వెనకాల బ్రహ్మస్వరూపంగా సదాశివ గారు పాత్ర అంతా ఆయన చంద్రగా అనేది అంతా ఆయన కూర్చోండి. మేము చిన్నగా చేస్తున్నాం కానీ దీని ఒక స్వరూపం తీసుకొచ్చి లేదు అంటూ మరి సదాశివుడు మేము పూర్తి ఆయన కాబట్టి ఎల్లప్పుడూ శివుడు మంగళకరుడు అదృష్టంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేస్తారు. కాబట్టి వారికి మీకు ఇచ్చేసిన అందరికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మీరు చేతుల నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఆడపడుచు కంట నీరు రాకుండా, ఏ గోమాత కంట రక్తం చుక్క పడకుండా, ఏ హిందువు ఇబ్బంది కలిగించే బాధ్యత మేము స్వీకరిస్తామని హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే అక్కడ మేము ఉంటాం. ముక్కు చెవులు పిండి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. ఎలాగా? పార్వతీదేవి మహిషాలు తెచ్చుకోలేదండి. ఆ అష్టభుజాలతో దుర్గగా మారినప్పుడు మనందరూ ఒక ఆయుధంగా మారినప్పుడు మాత్రం వాళ్ళు చచ్చిపోయాడు. కాబట్టి అమ్మవారు
అవతారాలు సిద్ధంగా ఉన్నారు. అమ్మవారి చేతిలో నేను ఒక ఆయుధంగా, మీరు ఒక ఆయుధంగా, వారు ఒక ఆయుధంగా మారదాం, కలిసి పనిచేద్దాం. ఇందాక ఆదేశం ఉన్నారు పెద్ద ఆయన, కాదు మేము ఆహ్వానం అంటున్నాం, రండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే రేపు ప్రధానంగా దీంట్లో ఇంకో ముఖ్య పాత్ర ఉందండి. ఎంతోమంది మాతృమూర్తులు న్యాయం సరిగ్గా దొరక్క న్యాయానికి ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తల్లులు చాలామంది ఉన్నారు. అలాగే పిల్లల మీద లైంగిక వేధింపులు చాలా బలంగా ఉన్నాయి. అటువంటి విషయంలో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అండి, మహిళా పరిరక్షణ విభాగాన్ని ఇప్పుడు పెట్టాను ఆంధ్ర రాష్ట్రంలో. ఇది అయిన తర్వాత దాని దృష్టి పెడతాను. ఎక్కడైనా సరే కంట్రోల్, నాలో జబ్బు ఉందనుకోండి, డాక్టర్ గారు ఏం చేస్తారంటే కోసి లోపల చెడు తీస్తారు. మరి మనందరం ఏం చేయాలండి? మనసును కోసి చెడు తీయాలి. గురువుల పని, న్యాయవాదుల పని మనసును కోసి చెడు తీయాలి. మాకన్నా మీకే విషయం ఎక్కువ తెలుసండి. ఎందుకంటే పొద్దున మీదకి వచ్చి అబద్ధాలు వచ్చి నేనేం చేయలేదండి, నేనంటే మంచివానండి, నా గురువు నేనే జరుపుకుంటానండి వచ్చి ఇలాగా అనేక రకాల మనస్తత్వాలను మీ దగ్గర చేరుతూనే ఉంటారు. కదా వేస్తే ఇక డాక్టర్ అయినా సరే నాడు పట్టుకోవాలి. మీరు ఇలా చూసి చెప్తారు, వాళ్ళు నేను భూమికలు నేను నరాలను చెప్పగలను. కాబట్టి అప్పుడు న్యాయవాదులు న్యాయం కోసం మీరు ముందుకు రండి. స్వామిలందరూ కూడా మీకు చేతుల ధర్మపరంగా మేము ముందుకు వస్తాము. కలిసి సమాజ స్థాపన నిర్మాణమే వ్యక్తిగత వికాసాన్ని, శీల నిర్మాణాన్ని, ఆదర్శ మానవ జీవన విధాన విలువలు పెంచుకుంటూ ముందుకు సాగుదాం. భారత్ మాతాకి జై. రాజకీయాల్లోకి వచ్చి సమాజాన్ని ప్రక్షాళన చేస్తూ ఒక మంచి సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నారు. మనకి తెలిసి మన కళ్ళ ముందు సహజంగా చూసే వ్యక్తులు యోగీజీ, తర్వాత మనం యూట్యూబ్లో చూస్తుంటాం రాధే కృష్ణ గారు. ఇప్పుడు మన కళ్ళ ముందే చూస్తున్నాం శివస్వామీజీ గారు, పక్కన కూర్చున్న హర స్వామీజీ గారిని. కానీ మనం చాలా సంతోషించాల్సిన విషయం మరొకటి, హిందూ చైతన్య భారతి ఆధ్వర్యంలో మొదటిగా మేము చేసుకున్నది హనుమాన్ శోభాయాత్ర. మీ అందరికీ తెలిసిన విషయం, నర్సాపేటలో ఎంత పెద్ద భారీ ర్యాలీని నిర్వహించామో ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసి ప్రతి ఒక్కరూ దాన్ని పాల్గొని ఉన్నారు. రెండోది, ఇప్పుడు మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా సంతోషించాల్సిన విషయం. మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నినాదాన్ని మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. అది గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఇదే మన నినాదంగా మన హిందూ జాతిని ప్రతి ఒక్కరూ మేల్కొల్పుతూ జాతి వర్ణ భేదాలనేవి లేకుండా మనమందరం న్యాయవాదులుగా ఉన్నందుకు మనం చేయగలిగినది చేసి మన భారతదేశాన్ని హిందూ దేశంగా పరిపాలించుకుందామని చెప్పని విన్నవించుకుంటున్నాను. మనం ఈ కార్యక్రమాన్ని జనగణనతో పూర్తి చేయాలి. ఒక్క నిమిషం, మనకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి అడగగానే పర్లేదు వదండి చేసుకోండి అన్నటువంటి సింధు స్కూల్ విద్యా సంస్థల అధినేత రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రామకృష్ణ గారిని కూడా ఒక చిరు సందేశాన్ని కోరుకుంటున్నాను. పూజ్య స్వామీజీ పాదాలకు నమస్కరిస్తూ, పెద్ద సంకల్పం ఇది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు మన నర్సరావుపేటలో ఇక్కడి నుంచి ప్రారంభం కావడం, మనందరి సమక్షంలో మా విద్యా సంస్థల్లో జరగడం మాకు ఇంకా సంతోషం. అందరికీ సందర్భంగా అభినందనలు. మా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. 4 ఏళ్ల క్రితం గణేష్ ఉత్సవ సమితిని అధ్యక్షుడిగా ప్రారంభించాం. మా సంఘం నుంచి పిలుపు వచ్చింది, స్వామీజీ ఈ సంఘం అన్ని క్షేత్రాలకు బాధ్యత తీసుకుందాం అనుకున్నారు, మీరేమంటారన్నా? నాకు రద్దుపరుచుకుంటున్నా, సంఘం పద్యాన్ని నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఒకటే మాట, రెండోది లేదు. అంటే మన మాతృ సంస్థ నుంచి ఒక పిలుపు వస్తే ఆ విధంగా స్పందించాలి. నాది, నేనే గొప్ప, నేను చేసిన ముందు ప్రజెంటేషన్, ఇవన్నీ అల్పమైన విషయాలు, అల్పమైన బుద్ధులు పక్కన పెట్టి పదండి ముందుకు అనుకున్నాం. ఇవాళ గణేష్ ఉత్సవ సమితి ఆవిర్భవిస్తూ ఒక చైతన్యవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తూ ఎక్కడెక్కడ సమితులు ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడైతే గణపతి మండపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక తాళం వచ్చే కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతుంది. విజయోత్సవం.